హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొత్త వీడియోతోటి వచ్చాము. ఇది జగన్నాథ టెంపుల్ అండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్. జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడి అవతారము. జగన్నాథుడు విష్ణుమూర్తి అన్నమాట. విష్ణుమూర్తి అవతారమే జగన్నాథుడు. ఇది హోమగుండం అండి. ఇది మనకి ఎంట్రన్స్లో మనం ముందుగా వచ్చేది శివుడు. శివ దర్శనం చేసుకున్న తర్వాతనే మనము ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇదేమో ఇక్కడనేమో మనకి మల్లికార్జున స్వామి ఉంటాడు. అంటే ఇద్దరు శివుళ్ళే, ఇద్దరు ఉంటారు ఇక్కడ. టెంపుల్ చూడండి ఎంత అందంగా ఉందో. చాలా పెద్ద టెంపుల్, బాగుంది. మొత్తం ఒక చెక్కలాగానే ఉంటుంది. అది అంతా ఒక స్టోనే, అది చెక్క కాదు. చూడండి చాలా రిచ్గా ఉంటుంది టెంపుల్, చాలా బాగుంది. అక్కడ మన శివుడు, నందీశ్వరుడు శివుడు అండి. టెంపుల్ చూడండి ఎంత క్యూట్గా ఉంది, ఎంత బాగుంది. చాలా బాగుంటుంది. కృష్ణుంది గోపురము. ఇక్కడ కృష్ణుడు రాక్షసుడిని చంపిన విధానము. నాగేశ్వరుడు చంపుదమైన శ్రీకృష్ణుని చూస్తే శ్రీకృష్ణుడే చంపి తన తల మీద తాండవం చేస్తారు కదా, అదొకటి. ఇది మనకి దుర్గామాత అండి. ఇది ఈ టెంపుల్ దేవుడు. గోపురం చూడండి ఎంత పెద్ద ఉందో. శివుడు ఎక్కడ ఉంటే అక్కడనే అండి పార్వతి. అట్లా పక్కకి పార్వతి దేవుడు ఉంటాడు. ఇతనేమో తన కుమారుడు గణపతి దేవుడు. గణపతి దేవుడు ఉంటాడు ఇది టెంపుల్లో. వెళ్దాం. ఈ గోపురం చూడండి ఎంత బ్యాక్ సైడ్ ఎంత పెద్ద ఉందో గోపురం. ఎంత చాలా బాగా కట్టారండి ఇది టెంపుల్. ఇది వినాయకుడు టెంపుల్ అండి. గణపతి దేవుడు టెంపుల్ గోపురం అది. ఇది జగన్నాథుడి గోపురము. మొత్తం చూడండి ఎలా ఉందో. ఇక్కడ విగ్రహాలు కూడా చాలా చాలా బాగుంది. టెంపుల్ మాత్రం నాకు చాలా నచ్చిందండి. ఇక్కడ నవగ్రహాలు కూడా పెట్టారండి. ఇక్కడ 9 గ్రహాలు కదండి, అవి నవగ్రహాలు కూడా పెట్టారు. అందుకు ఇక్కడ గోపురము, ఈ నవగ్రహాల గోపురము. నెక్స్ట్ నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ గాడ్ నా హనుమాన్ టెంపుల్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో. హనుమాన్ టెంపుల్ అండి ఇది. జగన్నాథుడి టెంపుల్. ఏం లేదండి, ఇక్కడ జగన్నాథుడి టెంపుల్లో జగన్నాథుని ఫోటో తీయొద్దు అంట, వీడియో కూడా చేయొద్దు అన్నారు. సరే అని ఓన్లీ బ్యాక్ వరకే మనకి తీసాము. చూడండి ఎంత బాగుంది. మొత్తం రిచ్గా ఉంటుందండి టెంపుల్. చూడడానికి రిచ్గా ఉంటుంది. ఆ గోపురం స్టైలిష్ కూడా చూడండి ఎలా ఉందో. ఇక్కడ పూరిలో వెలిచారన్న. ఈ పూరిలో జగన్నాథుడు అనే దేవుడు అక్కడ కొలువై ఉన్నాడంట. అక్కడ మతస్థులు వాళ్ళందరూ మన హిందూ వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక నిర్మించారండి. ఇలా హైలైట్గా ఉన్నదండి. చాలా బాగా నిర్మించారు, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చిందండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా కూల్గా ఉంటుంది. మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇక్కడికి వెళ్ళినందుకు. టెంపుల్ చూడండి ఎలా ఉందో. ఇది ఎక్సలెంట్ అనమాట. ఇది ఎక్సలెంట్ టెంపుల్, జగన్నాథుడి టెంపుల్. ఇక్కడ వరకు కొద్దిగా ముంగడ వరకు మనకు వీడియో వస్తుందండి. వాళ్ళు ఏమన్నారంటే లోపల తీయొద్దు అని చెప్పారు. సరే అని మేము కూడా లోపల తీయలేదు. ఇదే అండి ఇక్కడంతా బ్యాక్ సైడ్ బయటకు వచ్చిన తర్వాత ఇదంతా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.